గురువారం తెల్లవారుతుండగానే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ విడుదలై 10 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఉదయం లేవగానే ఈ ఘటన ఇంట్లో ఉన్న జనాన్ని షాక్కి గురిచేసింది. ఉదయం నుంచి గంటల కొద్దీ సమయం గడుస్తున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సీఎం జగన్ కేజీహెచ్లో బాధితులను పరామర్శించారు. అనంతరం ఒక్కో మృతుని కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మా ప్రతినిధి శ్రీనివాస్ వైజాగ్ నుంచి తాజా పరిస్థితిని వివరించడానికి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం విశాఖలో పరిస్థితి ఏంటి? వెంకటాపురంలో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? జనం అంతా ఏమనుకుంటున్నారు? వాళ్ళు కొంచెం స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తోందా? ఒక్కోసారి చూస్తే కాస్త స్థిమితమవుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఒక్కోసారి మాత్రం మళ్ళీ గాలిలో గాఢత పెరుగుతూ ఒక్కసారిగా ఘాటైన వాయువులు ముక్కుకి తగులుతున్నాయి. అదేవిధంగా కళ్ళల్లో మంట కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కొంతసేపటి కిందటి వరకు కూడా కాస్త కంట్రోల్లోకి వచ్చిందని భావించినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా గాలిలో గాఢత ఒక్కసారిగా పెరిగిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ కొద్దిసేపటి క్రిందటే గ్రామాల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం గ్రామాల్లోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. గ్రామస్తులందరూ కూడా అలర్ట్గా ఒక్క నిమిషం అండి చెప్పండి ఏం చెప్తున్నారండి? గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి 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 ఏం చెప్తున్నారు? మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గ్రామాల్లోకి వెళ్తూ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. ఇండిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, పర్వాలేదని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం కొంతమంది చేరుకున్నారు. ఎందుకంటే ఇళ్ళన్నీ ఖాళీ చేశారు. అయితే ఇల్లులు ఖాళీ చేసిన నేపథ్యంలో యువత రాత్రికి ఇళ్ల దగ్గర కాపలా నిమిత్తం వాళ్ళంతా కూడా యువత గ్రామాలకి చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అడ్డుకొని ఎందుకు అలా అనౌన్స్ చేస్తారని చెప్పి వాళ్ళంతా కూడా నిలదీస్తున్నారు. ఎందుకంటే ఇంకా గాఢత కనిపిస్తుంది, స్పష్టంగా కళ్ళు మంటపడుతున్నాయి. ఇప్పటికీ కూడా గ్రామంలో ఉండలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఏ విధంగా అనౌన్స్ చేస్తారని చెప్పి వాళ్ళంతా కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కొంతమంది గ్రామస్తులు మనతో మాట్లాడాలనుకున్నారు. చెప్పండి ఏమంటారు చెప్పండి. వాళ్ళు అంటున్నారు మీకేం పర్వాలేదు, మేము అందరం ఉన్నాము, మీరు వచ్చేసేయండి, మీరు ఊళ్ళో అంటున్నారు వచ్చేసి అంటున్నారు. వీళ్ళు చెప్పడం ఏంటండి? అంత దుర్మార్గమైన పని కాదు. మేనేజ్మెంట్ వారు చెప్పడం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పుల్ల పెడితే ఎంత డిగ్రీలో ఎన్ని పుల్ల, ఇప్పుడు మన జ్వరం వస్తే పుల్ల పెడితే ఎన్ని డిగ్రీలో. ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి? మీకు ఎలా కనిపిస్తుందండి? ఇంకా పెరిగిపోతుంది సార్, మరీ విపరీతంగా ఉంది సార్, పెరిగిపోతుంది. కనీసం భరోసా ఇవ్వట్లేదు మాకు. అందులో గేట్ దగ్గరికి వెళ్ళి అడిగామండి, ఇప్పుడైతే మేము చెప్పలేమండి, మా ప్రయత్నం మేము చేస్తాం అంటున్నారు తప్ప భరోసా ఇవ్వలేకపోతున్నారండి. మరి ఏంటండి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎలాగండి రెడ్ క్రాస్ వాళ్ళు వెళ్ళి చెప్పేస్తున్నారు ఏమండి మీకు వచ్చేయండి అని. వచ్చేయండి కుర్రాలు తట్టుకోగలుగుతారండి కొద్ది వరకు. ముసలి నాటోళ్ళు చిన్నపిల్లల నాటోళ్ళు సరే వెళ్ళిపోతుంది, ఆసిపోతుంది, ఇవన్నీ ఒకేసి మనం ఎందంటూ ఉంటామని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చేస్తే మళ్ళీ ప్రాణాపాయం పోతే మరి వాళ్ళ పరిస్థితి. ఏమైనా గ్రామస్తులు ఎవరైనా చేరుకున్నారా ఇంట్లోకి? ఎవరైనా ఉన్నారా ఊర్లో? అంటే ఇల్లు ఏదో ఉన్నవాళ్ళు ప్రెసిడెంట్ మాత్రం ఏంటంటే ఇంట్లో సామాన్లు విలువైన వస్తువులు ఉన్నాయి, కొంచెం కోళ్ళు ఉంటాయి, మేకలు ఉంటాయి, గుడ్లు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ఎంతవరకు ఉన్నాయని చూడడానికి ఇంటికి 2-3 ఉండగలిగామండి పెద్దోళ్ళంతా తెలిసి. మేము కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితి అయిపోతుంది. కళ్ళను చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి, ఒక్కొక్కరు కళ్ళు చూడండి మంటలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ చూడండి ఎంత దారుణంగా నిద్ర లేక మంటలు వచ్చేసి ఎంత ఈ రోజు విపరీతమైన ఎక్కువైపోయింది. 3 గంటల నుంచి ఇదే బాధపడుతున్నాం సార్. ఇప్పుడైనా గవర్నమెంట్ వారు స్పందించి కనీసం మాకు భరోసా ఇవ్వండి. ఇంకేం అవసరం లేదు, మాకు తిండి పెట్టమని లేదు, మాకు నష్టపరిహారాల కోసం మేము ఆశించట్లేదు, మాకు కనీసం భరోసా ఇవ్వండి. మీరు కంపెనీ ఉంచేసుకోండి, కంపెనీకి మా స్థలాలు కూడా ఇచ్చేది, మమ్మల్ని ఎక్కడ స్వేచ్ఛగా పంపించండి, వేరే చోట పంపించండి, మేము వెళ్ళిపోతాం. ఎక్కడ తలదాచుకున్నారు మీ వాళ్ళంతాను? మా వాళ్ళంతా యాపకొండ సత్య కళ్యాణ మండపంలో అందులో తలదాచుకున్నారండి. కళ్యాణ మండపం ఇక్కడ ఒకటి సంవత్సరం ఒకటి తలదాచుకున్నారండి. కానీ ఇప్పుడు వాళ్ళు రమ్మంటారా లేదంటే మమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తారా? మా ఇళ్ళకి భరోసా ఇవ్వండి. ఇంట్లోకి ఇప్పుడు వెంకటాపురంలో ప్రజెంట్ ఇప్పుడు వెంకటాపురంలో జరిగిందండి, చోరీ జరిగింది, 2-3 ఇళ్ళలో జరిగే చోరీ. ఇప్పుడు అదే ఇంట్లో అప్పుడు మాది ఉన్నాయండి. ఇప్పుడు మేము అందరూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో గ్యారెంటీ
ఏంటండి? మా ప్రాణాల గ్యారెంటీ ఏంటి? మా అడుగుతున్నాం. అందుకనే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ పరిస్థితి ఉందా? ఉండే పరిస్థితి ఉందా ఇప్పుడు? లేదండి, లేదు, ఉండే పరిస్థితి లేదు. మీరు చూస్తున్నారు కదా, మీకు కూడా చూడండి, మీ కోళ్ళు చూడండి, మా కోళ్ళు చూడండి ఎలా ఉన్నాయి చెప్పండి. ఒక మాట, వాసన పీలుస్తుంటే అట్నుంచి నొరగొయ్యి ఉమ్ము వస్తుంది. చెప్పండి, మీరేం చెప్పండి. మేమంతా తట్టుకోవాలండి, మేము కుర్రోళ్ళం కాబట్టి మేము తట్టుకోగలం. పెద్దోళ్ళు చిన్నపిల్లలు ఏమవుతారు? మా ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వగలని చెప్పండి. మా స్థానికులైతే చాలా తీవ్రంగా ప్రస్తుతం అంతా సేఫ్ గా ఇళ్లకి వెళ్ళొచ్చు అని చేస్తున్న ప్రకటనని వ్యతిరేకిస్తున్నారని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బట్ మీరు అక్కడ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళినప్పుడు, ఒక సేఫ్ ప్లేస్లో నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతంలోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాయువు తీవ్రత, గాఢత మీకు ఎంత కనిపిస్తోంది? ప్రస్తుతం మీరు అక్కడ ఉన్నారు, చాలా సేపటి నుంచి మీరు అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ స్థానికులు చెప్తున్న ఆ కళ్ళ మంటలు కానీ, ఒంటిపై దురదలు కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ మీరు ప్రత్యక్షంగా అక్కడ ఫేస్ చేస్తున్నారా? అక్కడ ఎల్జీ పాలిమర్స్ ప్రాంగణం దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలో మీకు ఆ గాఢత మరింత పెరుగుతున్నట్టు అనిపిస్తుందా? వాట్ ఆర్ యూ రైట్ నౌ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ వెంకటాపురం? ఎస్ గాఢత అయితే ఒక్కోసారి విస్తరిస్తుంది, ఒక్కోసారి కంట్రోల్లోకి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అయితే గాలి వీచే క్రమంలో ఒక్కసారిగా మరింత లోపల నుంచి ఈ గ్యాస్ అనేటువంటిది మరింతగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలోనే పైగా గాఢత కూడా ఎక్కువగా ఉంటుంది గ్యాస్లో, కాబట్టి భూ ఉపరితలాన్ని ఆనుకొని ఈ గ్యాస్ ఎక్కువగా కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు గాలి వీచే సమయాల్లో కొంత కంట్రోల్ వస్తున్నప్పటికీ కూడా గాలి ఎక్కువగా వీస్తున్నటువంటి టైంలో అయితే మాత్రం ఇది ఒక్కసారిగా ఊరి మీదకి ఈ గ్యాస్ అంతా కూడా వస్తుంది. ఆ నేపథ్యంలోనే మంటలు, కళ్ళల్లో మంటలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా కొద్దిసేపటి క్రిందటి వరకు కూడా కొంత కంట్రోల్లోనే ఉందనిపించింది. ఇక్కడ మేము కూడా ఉండగలిగాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు అయితే ఒక్కసారిగా కనిపించింది. కళ్ళల్లో మంట, మాకు కలిపి కళ్ళల్లో మంట వస్తుంది. అదేవిధంగా బ్రీతింగ్ కూడా కొంచెం కష్టమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ముక్కుకి గాఢత కూడా తీవ్రత కూడా ఎక్కువగా తగులుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టు గ్రామస్తులు కూడా ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్నటువంటి ప్రకటనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు గ్రామంలోకి వచ్చే పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? మీరు ఫీల్ అవుతున్నారు కదా, మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? యువత తట్టుకోగలిగినప్పటికీ కూడా వృద్ధులు, పిల్లలు, మహిళలు ఏ విధంగా తట్టుకోగలుగుతారు అని చెప్పి వాళ్ళంతా కూడా నిలదీస్తున్నారు. పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకొచ్చి మాకు పూర్తి స్థాయి భరోసాను కల్పించాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఉదయం వరకు కూడా ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కాస్త స్ప్రెడ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు చీకటి పడుతున్నటువంటి క్రమంలో గాలిలో తేమ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో గాఢత మరింతగా పెరుగుతుంది. భూ ఉపరితలాన్నే ఈ యొక్క గ్యాస్ అనేటువంటిది వాయువులు కూడా భూ ఉపరితలం పైన విస్తరించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ శ్రీనివాస్, అది మనం అక్కడ ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ని మనం చూస్తే అక్కడ అధికారులు యాంటీడోట్ స్ప్రే చేశాం కాబట్టి మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది సిచ్యువేషన్ అని చెప్తూ వస్తున్నారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్గా అది ఇంకా జరగట్లేదు అన్నది మనకు అక్కడ స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ ఘటనపై విచారణ కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం. విశాఖ పర్యటనలోని దీన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది. ఘటన ఎలా జరిగింది, మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే ఏమేం చేయాలన్న దానిపై ఈ కమిటీ విచారిస్తుంది. ఒకవేళ కంపెనీని వేరే చోటికి తరలించాల్సి వస్తే ఖచ్చితంగా అది చేసి తీరుతామని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి జగన్. మరోవైపు గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం మోగకపోవడం కరెక్ట్ కాదని కూడా కామెంట్ చేశారు ముఖ్యమంత్రి. మరోవైపు మృతుల కుటుంబాలకు, బాధితులకు భారీ సహాయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. ఒక్కో మృతుని కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కంపెనీ ఇంత ఇచ్చినా ఇవ్వకపోయినా ₹1,00,00,000 ఇస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి 25,000 సాయం ఇస్తామన్నారు. ఆసుపత్రిలో సాధారణ చికిత్స చేయించుకుంటున్న వారికి ₹1,00,000, వెంటిలేటర్పై ఉన్న వారికి 10 లక్షల సాయం ప్రకటించారు. గ్యాస్ ప్రభావం ఉన్న 5 గ్రామాల్లోని 12,000 మందికి ఒక్కొక్కరికి 10,000 సహాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఎల్జీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్గా మేము కింద మీద పడతాం. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,00,000 కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం. అదొకటే కాకుండా హాస్పిటల్లో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రైమరీ కేర్ అంటే భయపడి ఇంకొకటో వచ్చి చిన్న
సమస్యలతో వచ్చి ప్రైమరీ కేర్ వైద్యంతో వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటలైజ్ అయి ఎవరైతే 2-3 రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేయించుకునే పరిస్థితులకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ గ్రామాలలో బహుశా ఎంతమంది ఉంటారు అని అంటే దాదాపుగా 15,000 మంది ఈ గ్రామాలలో నివాసం ఉంటా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 15,000 మందికి కూడా ప్రతి మనిషికి 10,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం కూడా చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే గాఢ వాయువు వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది. కొందరు ఘాటైన వాసనకి ఉలిక్కిపడి లేస్తే మరికొందరు కళ్ల మంటలతో కంగారు పడ్డారు. అంతా రోడ్లపైకొచ్చి పరుగులు పెట్టారు. తెల్లవారుజామున 2 గంటల తర్వాత స్టైరిన్ గ్యాస్ లీక్ అయినప్పుడు కొందరు అక్కడే పడిపోయారు. అసలు అప్పుడు ఏం జరిగింది, బాధితులు ఏ రకంగా బాధపడ్డారో చూద్దాం. టైం అయితే 3 అయిందో 2 అయిందో తెలియదండి. ముఖం మంట, కళ్ళు అయి కనపడలేదు, ఒళ్ళంతా మంట, కళ్ళు మంట, కళ్ళు అయి కనపడలేదు, ఊపిరి చెలపలేదు, ముఖం మంట, కిరసనం పొగలా కంపు, ఆవిరి వచ్చేసి ముఖం మంట అండి. అమ్మ చచ్చిపోయినట్టు అయిపోతే బయటకు రాగాలి, చచ్చిపోండి, చాలా మంది చచ్చిపోండి, 5 మంది కూడా చచ్చిపోయి ఉన్నారండి. రోడ్డు మీద పడిపోయాం. అంబులెన్స్ వస్తే అంబులెన్స్ తలుపు గుర్తి అంబులెన్స్ తలుపు తీస్తే అవి లాంగ్ లాగేస్తారు అంతే. నా భార్య పిల్లలు ఏమైపోయారో ఏమో తెలియదు. చాలా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయిందండి బాగా. మేము వెళ్ళి చాలామంది ఒకరిద్దరిని చేసి ఎత్తి సేవ్ చేసాం. మాకు ఆక్సిజన్ అంతగా మేము కూడా కన్స్ట్రక్షన్ పడిపోతే మమ్మల్ని లేపి మా అంబులెన్స్లో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. 2 గంటలకి స్టార్ట్ అయింది కరెక్ట్గా. మేము లెగడం అయితే 2 గంటలు లేచాం. ఎవరో ఆంటీ ఒక సౌండ్తో మేము లేచాం అన్నమాట. ఆవిడకి ఏమైందో అని మా అక్క సిస్టర్ ఏంచి కిటికీ ఓపెన్ చేస్తుంది, విండో అనేది. మేము ఇంకో రూమ్లో నుంచి ఇది స్పిరిట్ వెళ్ళలేదనేసని మేము మా నలుగురు, మా మమ్మీ, డాడీ, నేను, మా అక్క రూమ్లోకి వెళ్ళిపోయాం. అయినా గాలి ఊపిరి ఆడట్లే, కళ్ళు వాటర్ వచ్చేస్తుంది, మంటలు. అంటే ఆ టైంలో నేను మేడం పడుకుంటాను. నేను బేగలు వేసిపోతాను ఒక పక్క రోడ్డు. నేను నాకు టీఆర్ వాడమాట. టీఆర్ వాడి పక్కలు వేసిపోతే చిన్న మంటలో చిన్న స్మెల్ వస్తుందండి. కళ్ళుకి పడుతుంది, చిన్న చురుకుమని పడుతుంటే నేనే అన్నమాట, ఇంకా ఇది ఎప్పుడు ఉండదే కదా అని చెప్పేసి నేను మళ్ళీ పడుకుందని చెప్పి ఇంకా ఎంకరేజ్ అయిపోతుంది. కళ్ళు మంటలు, కళ్ళు అయ్యి మండిపోయేలాగా అదొక వాసన వేసేసేది. కంపు 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 కడుపులోకి వెళ్ళిపోయింది. వండనేపానం అండి. మార్నింగ్ 2:30 లేస్తాను సార్. 2:30 లేచి మేము బాత్రూమ్కి వెళ్ళేసరికి స్మెల్ వస్తుంది. మామూలుగా ఈ టెండర్ అది ఒలిగిపోద్ది కదా, ఆ స్మెల్. 2:30కి తెల్లవారు 2:30కి టెండర్ వస్తుంది కదా. మామూలు కంపెనీ ఒకటి వదులుతాడు, స్మోక్ వదులుతుంది కదా అని స్మెల్ ఏమనుకుని నేను బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకుని పోయాను సార్. పడుకుని పోతే మళ్ళీ మా పాప లేచిందండి. మా పాప మా అక్క లేచారు సార్. లేచి డాడీ స్మెల్ బాగా వస్తుంది ఒకసారి చూడండి సార్ అంటే మళ్ళీ బయటకు వచ్చి మెట్ల కింద అక్కడ అని చూశాను. చూసి అక్కడ ఏం లేదు, కనిపించలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకున్నాను. బావని మా బావల అబ్బాయిని తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చారనమాట. ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. వాళ్ళని డబ్బులు అడగడం జరిగింది, 15,000 అడగడం జరిగింది అనమాట. ఇప్పుడు ఫోన్ చేస్తే మా బావలు 15,000 అడుగుతున్నారు బావ అని చెప్పేసి మేము కొంచెం సర్ప్రైజ్. అలాగే అందులో కూడా మా పాప ఒకటి కనిపించలేదు. పేరు మీనాక్షి, 6 సంవత్సరాలు. పింక్ కలర్ టాపును, డ్రాయరును, వైట్ కలర్ టాప్ వేసుకుందనమాట. ఆ పాప కోసం ఎత్తుకులాటలు జరుగుతుంటే మళ్ళీ ఫోన్ చేసి అమౌంట్ అడుగుతున్నారు. పాప కనబట్టలేదు, వాళ్ళ పక్క అమౌంట్ అడుగుతున్నారు. మేమైతే బావ అవుతారు. పాప కనబట్టలేదు, అమౌంట్ కూడా అడుగుతున్నారు. రెండింటికి సర్ప్రైజ్ చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప ఎక్కడ ఉందో తెలిస్తే పాప ఫోటో ఇది. పాప అక్కడ బ్రిడ్జి కింద సొమ్మచిలి పడిపోయినప్పుడు ఫోటో అనమాట. పాప సొమ్మచిలి పడిపోయినప్పుడు ఫోటో అనమాట. మా అత్తయ్య గారు నేను మా మేనకోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను అన్నారు. మా అత్తయ్య గారు ఉన్నారు కానీ పాప అయితే కనిపించట్లేదు. కొన్ని ఎక్కడే జాయిన్ చేశారు, లేకపోతే వేరే హాస్పిటల్ పంపించారని ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగున్నాను. మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ అవ్వట్లేదు, చెప్పడం కూడా జరగట్లేదు. విషవాయువుతో వాతావరణాన్ని కలుషితం చేయడం,
నిర్లక్ష్యం, మానవ జీవనానికి హాని కలిగించడం, పరిస్థితిని అదుపు చేయకపోవడం, హత్యాయత్నం కింద విశాఖ ఎల్జీ పాలిమర్స్ పై కేసులు నమోదయ్యాయి. విశాఖ గోపాలపట్నం పిఎస్లో కంపెనీపై కేసు నమోదు చేశారు. 278, 284, 285, 337, 338, 304 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ విడుదల కావడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వందల మంది బాధితులున్నారు. స్టైరిన్ మానవుని నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటున్నారు సీనియర్ డాక్టర్ సమరం. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఈ రసాయనం వ్యాప్తి చెందిన 8 గంటల లోపే మనిషికి ట్రీట్మెంట్ అందాలని, లేని పక్షంలో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ప్రముఖ వైద్య నిపుణులు సమరంతో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. విశాఖ ప్రమాద ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పాలి. అయితే విశాఖపట్నంలో ఇప్పటికే బాధితులందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది మృతి చెందారు. ఈ ప్రభావం అసలు ఏ విధంగా ప్రజల మీద చూపించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇదే అంశం మీద మాట్లాడడానికి డాక్టర్ సమరం అంతా ఉన్నారు. సార్, ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రజల మీద ఏ విధంగా చూపించే అవకాశం ఉంటుంది? భోపాల్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా అది మర్చిపోలేదు. భోపాల్కి ఇప్పటికీ ఎక్కడ గ్యాస్ లీక్ అయినా కానీ భోపాల్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అలాంటిదే పరంగా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దానికి భోపాల్ అంత కాకపోతే భోపాల్లో కూడా వందల వేల మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం ఇంతమంది న్యూస్ ప్రకారం అయితే 8 మంది దాకా మరణించారు ఆల్రెడీ. ఇంకా అనేక మంది ఒక వెంటిలేటర్స్ మీద ఉన్నారని విన్నాము. దీని ప్రభావం తప్పకుండా వాళ్ళ జీవితం, వాళ్ళ హెల్త్ మీద తప్పకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది హెల్త్ మీద. ఎందుకంటే ఈ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్, ఇప్పుడు ఎల్జీ గ్యాస్ అనేది కార్బన్ మోనాక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు. మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ కావాలి, ప్రాణవాయువు కావాలి. అందులో మన శరీరానికి కణకణానికి అందేదానికంటే ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్కి కావాలి, చాలా ఎక్కువ బ్రెయిన్ కావాలన్నమాట. అంత ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితుల్లో ఎప్పుడైతే మన రక్తంలో మన గాలి మనం పీల్చగానే ఊపిరితిత్తులు వెళ్ళిపోయిన తర్వాత రక్తం అయిపోయింది, ఒక రకం విషం అయిపోతుంది. అంత బొగ్గు పులుసువాయువుతో నిండిపోయి ప్రాణమైపోయి ప్రాణం పోయి దాని బదులు బొగ్గు పులుసులో బ్రెయిన్ డ్యామేజ్ ఫస్ట్ జరిగేదంటే దీనివల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ ఎఫెక్ట్ అసలు ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అంటే గర్భిణీలు కావచ్చు, లేకపోతే కొంతమంది అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఉంటారు, వీళ్ళ మీద ఏమైనా ప్రమాదం అది చూపించే అవకాశం ఏమైనా ఉందంటారు? ఇక్కడ ఈ గ్యాస్ సంబంధించిన 2 రకాలు, ఎక్యూట్ కండిషను, క్రానిక్ కండిషన్. అది ఎక్యూట్ అంటే సడన్గా ఉండేది. ఒకసారి ఈ గ్యాస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత దాని ప్రభావం 6 గంటల సేపు ఉంటుందండి. అది శరీరంలోంచి పూర్తిగా ఎలిమినేట్ అయిపోవడానికి 6 గంటలు పడుతుంది. ఈ 6 గంటల్లో అది చేయవలసిన డ్యామేజ్ చేసేస్తుంది. అయితే అది ఎంత మోతాదు ఆ కార్బన్ మోనాక్సైడ్ మన శరీరంలోకి వెళ్ళింది అనేది చూడాలి. అందుకనే ఈ వెళ్ళిన పాయిజన్ అనేది మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, అంటే ఒక మాదిరిగానే వెళ్ళిందా, లేదా కొద్దిగా ఎక్కువ మోతాదు వెళ్ళిందా, చాలా ప్రమాదకర స్థాయిలో మన శరీరంలో ప్రవేశించిందా అనేది దాన్ని బట్టి ఆ కాంప్లికేషన్స్ ఉంటాయి. అయితే దీనిలో ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే వృద్ధులు, పిల్లలు, వాళ్ళ గర్భిణీ స్త్రీలు కూడా. 5 కాకుండా ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం ఉంటుంది వాళ్ళకి, గుండె జబ్బులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి, క్రానిక్ బ్రాంకైటిస్ అంటే వాళ్ళకి మాత్రం చాలా ఇమ్మీడియట్గా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇమ్మీడియట్గా కనపడతాయి. అది ఇప్పుడు వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ప్రధానంగా జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఏంటంటే ముందు 10% ఆక్సిజన్ వీళ్ళకి ఇవ్వాలండి. ఎప్పుడైనా సరే ఇలాంటి వచ్చినప్పుడు ముఖ్యంగా ఎవరికైతే సివియర్, మోడరేట్ అండ్ సివియర్ ఎఫెక్ట్ అయిందో, ఎవరికైతే బాగా లోపలికి కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ పీల్ చేసుకోవడం జరిగిపోయిందో, ఎవరైతే కొద్దిగా అన్కాన్షియస్ అయిపోతున్నారో, ఎవరికైతే రెస్ట్లెస్ అయిపోతున్నారో వాళ్ళకి మనం మరి వెంటనే 10% ప్యూర్ ఆక్సిజన్ పంప్ చేయాలి. వాళ్ళకి పంప్ చేసి ముందు కార్బన్ మోనాక్సైడ్ బొగ్గు పులుసు వాయువుని మన శరీరంలో న్యూట్రల్ చేసేయాలి. న్యూట్రల్ చేస్తే అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ జరిగేది. మెయిన్గా ఫస్ట్ థింగ్ ఏంటి, బ్రెయిన్, మెదడు కణాలు డ్యామేజ్ అయిపోతాయి. ఆ మెదడు కణాల డ్యామేజ్ని మనం అరికట్టాలి.
ఆ అరికట్టబోతే అంటే మెదడుకి మన శరీరం అంతా మెదడుని కంట్రోల్ చేసిన బాడీలో ప్రతి సిస్టమ్ని కంట్రోల్ మెదడు. అదే మెదడు ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో హార్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, జీర్ణకోశం ఎఫెక్ట్ అవుతుంది, బాడీలో బ్లడ్ సిస్టమ్ మన ఆర్బీసీలో పోతే మన బోన్ మ్యారో ఫంక్షన్ ఎఫెక్ట్ అయిపోతుంది, మొత్తం ఆల్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే బ్రెయిన్, ఫస్ట్ థింగ్ బ్రెయిన్, నెక్స్ట్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతాయి. సార్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈరోజు జరిగిన ఘటన చూస్తే బాధితులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇక అదే చెప్తున్నాం, మా కొద్దిపాటిగానే వాళ్ళకి ఎఫెక్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి దాదాపు 10% ఎక్కువ అయిపోతారండి కొద్దిపాటి ఎఫెక్ట్ ఉంటే. అలా కాకుండా కొద్ది మోడరేట్ అండ్ సివియర్ అంటాం, ఎక్కువ మోతాదులో వాళ్ళకి ఆ గ్యాస్ పీల్చడం జరిగినట్లయితే మాత్రం లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ముందు ఫస్ట్ థింగ్ బ్రెయిన్ ఎఫెక్ట్ ఏంటి అవుతుందండి, మెమరీ పవర్ తగ్గిపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపశక్తి పోవడం మనిషికి నర్వ్స్ కంట్రోల్ అవుతుంది, నడుస్తుంటే తడబాటు పడడం, గందరగోళంగా ఉండడం, ఒక డిప్రెషన్ లాగా, లేకపోతే ఇంబ్యాలెన్స్, మనిషికి ఏదో గందరగోళం మనసుతో మాట, వాడు అంత అయోమయంగా ఉంటారు వాళ్ళు. ఆ రకంగా బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతిరిపోతుంది, ఒకదానికి కోఆర్డినేషన్ ఉండదు. ఇప్పుడు మన శరీరంలో మన బ్రెయిన్ పనిచేయాలంటే కోఆర్డినేషన్ ఉండాలి. ఒక సెంటర్కి బ్రెయిన్లో అనేక సెంటర్స్ ఉంటాయి. ఆ కోఆర్డినేషన్ పేరుకల్లా గందరగోళం తయారైపోతుంది. అంచేత బ్రెయిన్ని కాపాడుకోవాలి, ఫస్ట్ థింగ్ కావాల్సిన బ్రెయిన్. ఇది మనం చూసుకున్నట్లయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ని తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎవరైతే ఈ గాలి పీల్చినటువంటి గ్యాస్ సంబంధించిన గాలి పీల్చిన వారి మీద అయితే మెదడు మీద అయితే ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత కిడ్నీల మీద, ఇలా అనేక రకాలమైనటువంటి వాటి మీద ఈ ప్రభావం అనేది చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ట్రీట్మెంట్ చూపించుకోవాలంటూ కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో బాబీ టీవీ 9 విజయవాడ నుంచి.